ఇదైతే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. దీనికి సంబంధించి మనకి 600 ప్రొఫెషనల్ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 27th డిసెంబర్ 2024 అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇంకా 16th జనవరి 2025 ఇస్ లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, మన వేకెన్సీ విషయానికి సంబంధించి యూఆర్లో 240 ఉన్నాయి, ఇంకా ఈడబ్ల్యూఎస్లో 58, ఓబీసీలో 158, ఎస్టీలో 57, ఎస్సీలో 87, టోటల్గా 600తో పాటు మనకి ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే కొన్ని వేకెన్సీస్ అయితే అలాట్ అయితే అయి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫేజ్ 3లో మనకి సైకోమెట్రిక్ టెస్ట్ అయితే ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసరికి మనకి 8th and 15th మార్చ్ 2025 అయితే 22గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మెయిన్స్ వచ్చేసరికి ఏప్రిల్ మే 2025 అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా మే జూన్లో అయితే సైకోమెట్రిక్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ గ్రూప్ ఎక్సర్సైజెస్ అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, మన ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్ లిమిట్ అనమాట యాజ్ ఆన్ 1st ఏప్రిల్ 2025 అయితే మీరు చెక్ చేసుకోవాలి. 21 to 30 ఇయర్స్ మధ్య కనుక ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ 2 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డిఓబి ఉంటే మీకు సరిపోతుంది. 1st ఏప్రిల్ 2003 అలాగే 2nd ఏప్రిల్ 1994 అనమాట. 2 డేట్స్ కూడా కలుపుకొని ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. దీనికి అదనంగా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3 ఇయర్స్ అనమాట, అంటే 33 ఇయర్స్ వరకు వారికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 35 ఇయర్స్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 40 ఇయర్స్ వరకు కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 13th ఏప్రిల్ 2025 అండ్ 34/2025కి మీకు కనుక ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. మీరు ఫైనల్ ఇయర్ అంటే ఫైనల్ సెమ్ చదువుతున్న వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే మీరు ఇంటర్వ్యూ టైంకి అయితే మీకు పాస్ ప్రూఫ్ అయితే చూపించాలన్నమాట. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 34/2025కి మీకు డిగ్రీ కనుక అయిపోతే సరిపోతుంది. ఫ్రెండ్స్, మనకి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్కి సంబంధించి యూఆర్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 4 ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఛాన్సెస్ విషయంలో అయితే రెస్ట్రిక్షన్ అయితే ఏం లేదనమాట. ఇంకా ఓబీసీ వాళ్ళకి అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి యూఆర్ ఓబీసీలో ఉంటే కనుక వాళ్ళకి 7 ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదనమాట. ఇంకా యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రం 750 రూపీస్ అయితే లాస్ట్ స్టెప్లో మీరు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో ఫీజు పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి 27th డిసెంబర్ 2024 అయితే సెపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ 4 అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి ఫేజ్ 1 ఫేజ్ 2కి సంబంధించి మెయిన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి చిత్తూరు, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇచ్చారు. ఇంకా మెయిన్స్కి సంబంధించి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలో అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా మనకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే మనకి ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు. హైదరాబాద్లో మాత్రం మెయిన్స్ కండక్ట్ అయితే చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మనకి 3 ఫేజ్ అనమాట. ఫేజ్ 1లో వచ్చేసరికి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, ఫేజ్ 2లో వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇంకా 3rd ఫేజ్లో వచ్చేసరికి మనకి సైకోమెట్రిక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసరికి మనకి 1 hour డ్యూరేషన్తో 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్, రీజనింగ్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ అనమాట. ఈచ్ 20 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ అయితే లేదనమాట. దేర్ విల్ బి నో సెక్షన్ కట్ ఆఫ్ ఇన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. అలాగే ఇక్కడ మనకి ఫేజ్ 2కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనమాట. 200 మార్క్స్కి ఒక 170 క్వశ్చన్స్ అనమాట. 3 hours డ్యూరేషన్తో ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ఇదనమాట. అదొక 50 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఫేజ్
మనం మొత్తం ఫేజ్ 2 చూసుకుంటే 250 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, అలాగే డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. ఈ విధంగా 4 సెక్షన్స్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందన్నమాట. 1/4 అయితే తీసేయటం జరుగుతుంది ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి. ఇక్కడ మనకి ఫేజ్ 2కి సంబంధించి మనకి మినిమమ్ స్కోర్ అయితే ఈచ్ టెస్ట్లో అయితే రావాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. అదైతే మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, కట్ ఆఫ్ని వాళ్ళు అయితే తర్వాత డిసైడ్ చేస్తారనమాట. దాని ప్రకారం షార్ట్ లిస్ట్ చేసి మీకు ఫేజ్ 3కి అయితే వాళ్ళని కాల్ చేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకి బేసిక్గా ఉన్నటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ అన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఉంటాయి. నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అయితే సెపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ కోసం.